వీక్షకులకి నమస్కారం. వ్లోగ్లోకి స్వాగతం. ఈ వ్లోగు జూన్ 8, 2022 అంటే గత సంవత్సరం కూడా కాదు, ఆ పై సంవత్సరం జూన్ 8ని చేసిన వ్లోగు. కాకపోతే అప్పట్లో తిరుమల దర్శించిన నేను 6 గంటల పైగా వీడియోని చిత్రీకరణ చేయడం జరిగింది. మరి ఆ హడావిడిలో భాగంగా వ్యాఖ్యానం జత చేయకుండా ఒక మ్యూజిక్ని జత చేసి వీడియోలను వదలటం జరిగింది. వాటిని తిరిగి వ్యాఖ్యానం జత చేసి తిరిగి రీఅప్లోడ్ చేస్తున్నాను. ఇక ఈ వ్లాగ్ గురించి చెప్పుకోవాలంటే, కలియుగ వైకుంఠం తిరుమల కొండ మీద ఏ మూల చూసినా ఎటు తిరిగినా మనకు గోచరించేది వైకుంఠమే. ముఖ్యంగా భక్తిభావం మెండుగా ఉండే వ్యక్తులకు తిరుమల దర్శనం అనేది ఎన్నిసార్లు చేసుకున్నా విసుగు కలగదు. సుమారు 5,000 సంవత్సరాలకి పూర్వం సాక్షాత్తు వెంకటేశ్వరుడే తన నివాసంగా మార్చుకున్న ఈ తిరుమల నభూతో నభవిష్యతి. ఈ వెంకన్న సన్నిధిలోని దేవాలయాన్ని అనేక మంది రాజులు దఫదఫాలుగా నిర్మించుకుంటూ వచ్చారు. వారిలో శ్రీకృష్ణదేవరాయలు అగ్రగణ్యుడు అంటారు. 7 పర్యాయాలు అతను శ్రీవారి మెట్టు అనే మార్గం ద్వారా వెంకన్నను దర్శించుకున్నారని చరిత్ర చెబుతుంది. దర్శించిన ప్రతిసారి స్వామికి అనేక కానుకలు, బంగారు నగలు, వజ్ర వైడూర్యాలు సమర్పించుకున్నారు. మరి అందరూ రాజులు, పాలకుల యొక్క భక్తితో చేసిన నిర్మాణాలతో కేవలం ఈ దేవాలయం యొక్క విస్తీర్ణమే 16.2 ఎకరాలుగా ఉంది. ప్రస్తుతం తిరుమల వెంకన్న హుండీలోనే రోజుకి సుమారు 3 నుండి 4 కోట్లు భక్తులు విరాళాలు వేస్తుంటే, నెలకు అవి సుమారుగా 120 కోట్లుగా ఉంటున్నాయి. మరి సాక్షాత్తు తిరుమల వెంకన్న యొక్క మొత్తం సంపద 3 లక్షల కోట్లు అని ఒక లెక్క. సంవత్సర ఆదాయం సుమారుగా 4,000 కోట్లు దాటుతుంటే, టీటీడీ బడ్జెట్ కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. టీటీడీలో సుమారు 16,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. టీటీడీ అనేది ఒక ఇండిపెండెంట్ ట్రస్ట్. సంవత్సరానికి వచ్చేసరికి ప్రస్తుతం విద్యాలయాలకి 150 కోట్లు, వైద్యాలయాలకి 190 కోట్లు టీటీడీ ఖర్చు చేస్తుంది. 2023-24 బడ్జెట్టే 4,411 కోట్లుగా ఉంది. ఇక తిరుమల వెంకటేశ్వరుని పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది లడ్డు. ఇప్పుడైతే రుచిలో స్పష్టంగా తగ్గుదల కనిపిస్తోంది, కానీ ఒకప్పుడు ఆఖరికి మా చిన్నప్పుడు తిరుపతి లడ్డు అంటే భక్తులు, జనం వెర్రెత్తిపోయేవారు. దాని పరిమళం, రుచి, నాణ్యత, నిలువ ఉండే తత్వం ఉన్నతంగా ఉండేవి. అయితే ఇప్పుడైనా భక్తిపరంగా తిరుమల వెంకన్న లడ్డు అంటే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. 175 గ్రాముల లడ్డూలు రోజుకి 4 లక్షల వరకు తిరుమల పోటులో తయారు చేస్తారు. ఇక చిన్న 25 గ్రాముల లడ్డూలు 75,000 వరకు తయారయ్యి ఆ మేరకు వినియోగమవుతాయి. దేశం నలుమూలల నుండి, వివిధ రాష్ట్రాల నుండి
వచ్చే వివిధ భాషలకు చెందిన భక్తులు వేలు లక్షలుగా తిరుమల చేరుకుంటారు. తిరుమలలోనే యాత్రికులు బస చేయడానికి ప్రస్తుతం 8,000కు పైగా గదులు ఉన్నాయి. వాటి అద్దెలు 50 రూపాయల నుండి 1,500 రూపాయల వరకు ఉంటాయి. అంతేకాకుండా వివిధ మఠాలకు చెందిన సూట్లు, గదులు లాంటివి అర్హతను బట్టి వివిధ రకాల ధరలకు లభ్యమవుతాయి. తిరుమల దేవాలయం విస్తీర్ణం 16.2 ఎకరాలు ఉంటే మొత్తం తిరుమల విస్తీర్ణం 26.8 చదరపు కిలోమీటర్లు. అయితే ఈ లెక్కలు మనలాంటి భక్తులకు నవ్వు పుట్టిస్తాయి. సకల చరాచర సృష్టికి దేవుడు మూలం. అయితే ఆయనకు మనం పరిధులు గీయడం హాస్యాస్పదం. అయినప్పటికీ కొన్ని లెక్కలు చెప్పక తప్పదు. తిరుమల వెంకటేశ్వరుని గుడి సముద్ర మట్టానికి 800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. నిజానికి వెంకన్న ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని బట్టి చూస్తే ఒక గోతి లాంటి ప్రదేశంలో అది ఉంటుంది. ఇక వెంకటేశ్వరుడు శివుడని, శక్తి అని, కార్తికేయుడు అని, శాక్తేయుడు అని ఇలా అనేక వాదనలు సైతం ఉంటాయి. ఎవరి భక్తికి తగ్గట్టుగా వారు భావిస్తారు. అయినా భగవంతుడు ఒక్కడే. అతను విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఇక తిరుమల గిరులలో వేల కొద్ది తీర్థాలు, పుణ్యస్థలాలు ఉన్నాయి. ఈ మధ్యనే అనేక మంది ట్రెక్కర్స్, ముఖ్యంగా తిరుమల చుట్టుపక్కల వారు వాటన్నిటినీ దర్శించి చక్కగా యూట్యూబ్ నందు పొందుపరుస్తున్నారు. అలాగే ఇక్కడ వెంకన్న సన్నిధికి వెనుక వైపుగా ఉండే సహజ శిలాతోరణం కొంచెం భిన్నమైన రూపంలోనూ బలహీనంగానూ కనిపించినా కొన్ని కోట్ల సంవత్సరాలుగా అది అలాగే చెక్కు చెదరకుండా ఉందంటే చాలా చాలా ఆశ్చర్యం. ఇక దానిని దాటి పైకి వెడితే వచ్చే శ్రీవారి పాదాలు ఉండే నారాయణాద్రి తిరుమల ఏడుకొండల్లో అతి ఎత్తైనది. సుమారు 1100 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. తిరుమల అడవులలో అనేక జీవజాతులు నివసిస్తున్నాయి. ఈ అడవులలోనే బంగారు బల్లి, పునుగు పిల్లి లాంటి అరుదైన జీవులు నివసిస్తున్నాయి. గతంలో ఈ తిరుమల గిరులలో ఏనుగులు కూడా విరివిగా తిరిగేవి. అందమైన జలపాతాలు, విలువైన ఎర్రచందనం, అనేక ఔషధ వృక్షాలు, ఇక ఆ కొండలలోనే భిన్న ఆకృతులు కలిగిన శిలా సంపద దాగి ఉంటుంది. బెంగుళూరు హైవే నుండి చూస్తుంటే తిరుమల గిరులే సాక్షాత్తు వెంకటేశ్వరుని రూపంలో కనిపిస్తాయి. ఇక గోవిందుని సన్నిధిలోకి చేరేలోపు భక్తులు సేద తీరే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తిపూర్వకం. అక్కడికి కనిపించే దేవాలయ పరిసరాలు భక్తులను తన్మయత్వంలో ముంచుతాయి. అయితే గతంలో ఉండి ఇప్పుడు గతించిపోయిన వెంకన్న సన్నిధికి అతి సమీపంలోని అన్నమయ్య వారసుల నివాసాలు, గుడికి ముందు ఉండేటువంటి 1000 కాళ్ల మండపం, పాత భక్తుల ఫోటోలలో దృశ్య రూపంలో నిక్షిప్తమై గోచరిస్తాయి. ఇక మనందరికీ తెలిసిన వెంకమాంబ అన్నదాన సత్రం చాలా పెద్ద నిర్మాణం.
రోజుకి వేలాది మంది భక్తుల ఆకలి తీర్చి స్వామివారి ప్రసాదం అందించే గొప్ప నిర్మాణం. అలాగే వెంగమాంబ గారు నివసించిన ప్రాంతాలు వరాహస్వామి గుడికి అతి సమీపంలో ఉంటాయి. గుడికి ఈశాన్యంలో ఉండే కోనేరు, దానికి ఉత్తర వాయువ్యంగా ఉండే వరాహస్వామి దేవాలయం చాలా ప్రత్యేకం. తిరుమల వెంకన్నకు ఉన్న 3 లక్షల కోట్ల సంపదలో ఒక భాగం 2 టన్నుల బంగారు ఆభరణాల రూపంలో ఉంటే, మరొక 12 టన్నుల బంగారం బ్యాంకులలో డిపాజిట్ల రూపంలో ఉంది. ఇక నగదు 16,000 కోట్ల రూపాయలు బ్యాంకులలో డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. హుండీ ఆదాయం లెక్కించే పరకామణిని ఈ మధ్యనే వెంగమాంబ అన్నదాన సత్రం ముందు కట్టిన భవంతిలోకి మార్చారు. తిరుమల పైన 15,000 వాహనాలు పార్కింగ్ చేసుకోగలిగిన సదుపాయం ఉంది. రోజుకి తిరుపతి నుండి కొన్ని వేల ట్రిప్పులుగా వివిధ వాహనాలు తిరుగుతుంటాయి. మొత్తంగా నిత్యం తిరుమల గిరుల మీద కొంచెం అటు ఇటుగా 1,00,000 మందికి పైగానే ఉంటున్నారు. తిరుపతిలోను తిరుచానూరులోను వివిధ ప్రైవేటు లాడ్జీలలోనే కాకుండా తిరుమల కొండ మీదే సుమారు 40,000 మందికి పైగా భక్తులు సేద తీరేందుకు వసతి సదుపాయాలు ఉన్నాయి. టీటీడీ వారు ఇంకా కొన్ని వందల గదులు నిర్మించే ఆలోచనలో ఉన్నారు. ఒకేసారి 100 మంది భక్తులకు ఉచితంగా స్నానపానాదులకు, విశ్రాంతికి, పడకకి ఉపయోగపడే లాకర్లు కలిగిన వసతినిచ్చే ఎమ్యూనిటీ కాంప్లెక్స్లు 4కు పైనే తిరుమలలో ఉన్నాయి. కొద్ది సంవత్సరాల క్రితం తిరుపతిలో గరుడ వారధిగా ప్రారంభించి శ్రీనివాస సేతుగా పేరు మార్చుకొని వినియోగంలోకి వచ్చిన ఫ్లైఓవర్ అత్యద్భుతం. దాని నుండి తిరుమల గిరులు, తిరుపతి పట్టణం కనిపించే విధానం ఒక సుందర దృశ్య కావ్యం. ఆ ప్రయాణం తెల్లవారుజామున అయితే ఆకాశ వీక్షణం కడు రమణీయం. ఈ శ్రీనివాస సేతు 684 కోట్ల బడ్జెట్తో 2018లో మొదలుపెట్టారు. దీని పొడవు 7.34 కిలోమీటర్లు. అయితే ముందు గరుడ విగ్రహం దాకా నిర్మిద్దాం అనుకున్న ఫ్లైఓవర్ని కపిల తీర్థం నుండి తిరుమల పుణ్యక్షేత్రం ప్రారంభం అయిపోతుందని, కాబట్టి అక్కడి నుండి అలిపిరి వరకు పై ఎత్తు వంతెన వద్దని భక్తులు, స్థానికులు అభ్యంతరాలు పెట్టడంతో కపిల తీర్థం వరకు మాత్రమే శ్రీనివాస సేతుని ప్రస్తుతం పరిమితం చేశారు. ఇక తిరుమల కొండపైన ఉండే మ్యూజియం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ మ్యూజియంలో మనకు కనిపించే వివిధ రకాలైన చారిత్రక వస్తువులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక తిరుమల దేవాలయం చరిత్ర, వైభవం, అభివృద్ధి, దేవాలయం లోపల ఉండే వివిధ మండపాలు, గోపురాలు, గుడుల చరిత్ర, వాటిని అభివృద్ధి పరిచిన గొప్ప మహానుభావులైన రాజులు, చక్రవర్తుల చరిత్ర, వారి భక్తి, వెంకన్న గుడి వాస్తవ పరిస్థితి, టీటీడీ వారి వెలువరించిన లిఖిత చరిత్ర పరంగా వరుసగా వారు వెల్లడి చేసిన దాని ప్రకారం ఈ విధంగా ఉంటుంది.
తిరుమల ప్రధాన దేవాలయం శ్రీనివాసుడు, బాలాజీ, వెంకటాచలపతి అని కూడా పిలువబడే శ్రీ వెంకటేశ్వరుడు 5000 సంవత్సరాల క్రితం తిరుమలను తన నివాసంగా చేసుకున్నాడు. అయితే అంతకంటే ముందే తిరుమలను తన నివాసంగా మార్చుకున్నది వరాహస్వామి. మరి వెంకన్న వెలసిన నాటి నుండి అనేక మంది భక్తులు తరతరాలుగా ఆలయ ప్రాకారాలపై గొప్ప ప్రవేశాలను నిర్మించడం కొనసాగిస్తున్నారు. ఇక ఈ వరాహస్వామియే వెంకన్నకు భూదానం చేశారని చెప్పబడుతుంది. అందుకనే ముందుగా తిరుమల వెళ్ళిన భక్తులు వరాహస్వామిని దర్శించుకుని దాని తరువాతే వెంకన్నను దర్శించుకోవాలి అని ఒక నానుడి అయితే భక్తుల యొక్క ఆచరణలో కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ వరాహస్వామి భూవరాహస్వామి యొక్క ఆలయం తిరుమల వెంకన్న ఆలయానికి ఉత్తరం వైపున ఉండే కోనేరుకి వాయువ్య మూలలో ఉంటుంది. ఈ రకంగా భూవరాహస్వామికి భూమిని తీసుకున్నందుకు ప్రతిగా మొదటి దర్శనం లభించే విధంగా వెంకటేశ్వరుడు హామీ ఇచ్చారని చెప్పబడుతుంది. ఇది ఈనాటికి కూడా కొనసాగుతూనే ఉంటుంది. తిరుమల గుడి గురించి చెప్పుకోవాలంటే ముందుగా మహాద్వారం గురించి చెప్పుకోవాలి. 13వ శతాబ్దం నుంచి ప్రధాన ద్వారం ఎత్తు ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుంది. ఈ మహాద్వారం యొక్క ప్రస్తుతం ఎత్తు 50 అడుగులు. ఈ ప్రవేశానికే పడివాకిలి, సింహద్వారం అనే పేర్లు ఉంటాయి. తమిళంలో అయితే దీన్ని పెరియ తిరువాసాల్ అంటారు. ఈ మహాద్వారానికి ఇరువైపులా 2 అడుగుల ఎత్తులో లోహంతో పంచలోహ విగ్రహాలు ఉంటాయి. అవి ఏమిటంటే శ్రీ వెంకటేశ్వరుని నిధి అయిన నవనిధికి సంరక్షకులుగా ఉన్న శంఖనిధి మరియు పద్మనిధి అనే వారి యొక్క విగ్రహాలుగా చెప్పబడుతుంది. మహాద్వారం 3 వరుస ప్రవేశాలని కలిగి ఉంటుంది. మొదటిది ఈ ఇత్తడిది, రెండవది వెండి, మూడవ ద్వారం బంగారు రంగులో ఉంటుంది. ఇక ఈ శంఖనిధి, పద్మనిధి అనే ఈ ఇద్దరు దేవదూతలు వెంకటేశ్వరుని యొక్క సంపదను కాపాడుతున్నారు. సంప్రదాయం ప్రకారం ఆలయం 3వ ద్వారం వద్ద వీరిని ఏర్పాటు చేశారు. మొదటి ద్వారం శంఖనిధి మరియు పద్మనిధికి నమస్కరించిన తరువాత పవిత్ర మందిరంలోకి ప్రవేశిస్తారు భక్తులు. చరిత్ర ప్రకారం ఈ విగ్రహాలను శ్రీకృష్ణదేవరాయల తమ్ముడు విజయనగర చక్రవర్తి అచ్యుతరాయలు ప్రతిష్ఠించారు అని చెప్పబడుతుంది. ఇక లోపల కృష్ణదేవరాయల మండపం ఉంది. మహాద్వారానికి ఆనుకుని దాని వైపున ఎత్తైన మండపం ఉంది. దీన్నే కృష్ణదేవరాయల మండపం లేదా ప్రతిమా మండపం అంటారు. ఈ మండపం విజయనగర నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఈ వాకిలి కుడివైపున విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు మరియు అతని ఇద్దరు భార్యలైన తిరుమలదేవి మరియు చిన్నారదేవి యొక్క ఎత్తైన రాగి విగ్రహాలుగా ఉంటాయి. వాటిని మనం చూడవచ్చు. క్రీస్తు శకం 1517 జనవరి 2న శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా ఈ విగ్రహాలని అక్కడ ప్రతిష్ఠించారని, ఆ తర్వాతే ఈ మండపం కృష్ణదేవరాయల మండపంగా ప్రసిద్ధి చెందిందని చెప్తారు.
ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు యొక్క పరిపాలనలో ఈ దేవాలయం బాగా అభివృద్ధి చెందింది. ఆయన అనేక కానుకల్ని ఇవ్వటం, అనేక నిర్మాణాలను, గోపురాలని, మండపాలని నిర్మించడం, అవి నిర్మించడానికి కావాల్సిన నగదుని సమకూర్చడం, ఇలాగ అనేక రకాలుగా చేయటం వలన ఆయన ప్రతిష్ఠించిన విగ్రహాలు అవి అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక వెంకటపతిరాయలు 1570లలో చంద్రగిరిని పరిపాలించిన ఈ వెంకటపతిరాయలు కూడా చాలా విలువైన కానుకల్ని వెంకటేశ్వరునికి సమర్పించుకున్నారు. శ్రీకృష్ణదేవరాయల మండపానికి ఉత్తరంగా 12 అడుగుల దూరంలో అద్దాల మండపం ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈ అద్దాల మండపంలో స్వామివారికి డోలోత్సవం అనే సేవ నిర్వహిస్తారు. ఈ సేవా కార్యక్రమం 1831లో నిర్వహించడం అనేది ప్రారంభించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత రంగనాయక మండపం అద్దాల వాకిలికి ఎదురుగా ఉండేదాన్ని రంగనాయకుల మండపం అని పిలుస్తారు. క్రీస్తు శకం 1320 మరియు 1369 ఈ మధ్యకాలంలో జరిగిన ముస్లింల దండయాత్రల కారణంగా శ్రీరంగపట్నంలోని రంగనాథ స్వామి విగ్రహాలను భద్రంగా ఉంచడం కోసం తిరుమలకి తరలించారు. ఈ మండపంలో ఆయనకు రంగనాథ స్వామికి నిత్య పూజలు జరిగేవి. ముస్లిం దండయాత్రలు ఆగిపోయిన తర్వాత ఆ విగ్రహాలను మరోసారి శ్రీరంగానికి మార్చబడ్డాయి. అయినప్పటికీ ఈ ప్రాంతం రంగనాయకుల మండపం అనే పేరుని నేటికి నిలుపుకుంది. ఈ మండపాన్ని తిరుపతి రాజు రంగనాథ యాదవరాయలు నిర్మించాడని చెబుతారు. ఈ మండపంలో స్వామివారికి కళ్యాణోత్సవాలు నిర్వహించేవారు. అయితే యాత్రికుల రద్దీ పెరగడంతో ప్రస్తుతం సంపంగి ప్రదక్షిణంలో ప్రతిరోజు కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక తిరుమల రాయ మండపం ధ్వజస్తంభానికి దక్షిణంగా 10 అడుగుల దూరంలో తిరుమల రాయ మండపం అనే మరో రాతి స్తంభాల మండపం ఉంటుంది. విజయనగర చక్రవర్తి సాళువ నరసింహరాయలు తన విజయాల కోసం చేసిన సహాయానికి భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేయడానికి దీన్ని నిర్మించారు అని చెప్తారు. ఇక తులాభారం భగవంతుని ఆశీర్వాదంతో పిల్లలను అనుకునే దంపతులు తమ బిడ్డల బరువుకు సమానమైన నాణాలు, వెండి మిఠాయిలు మరియు కర్పూరం రూపంలో డబ్బుని సమర్పిస్తామని మొక్కుకుంటారు. మరి రోగాలు నయమైన రోగులు కూడా ఇలాగే తమ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తామని మొక్కుకుని ఇక్కడ తులాభారం వద్ద వాటిని చెల్లించుకుంటారు. రంగనాయకుల మండపం ముందు భాగంలో ఈ తులాభారం అనేది ఉంటుంది. ధ్వజస్తంభం నుండి దాదాపు 100 అడుగుల దూరంలో 3 రాగి విగ్రహాలు ఉంటాయి. స్వామికి అభిముఖంగా మరియు ముకుళితాస్తాలతో ఆయనకి నమస్కరిస్తున్నట్టుగా ఉంటాయి. ఒకటి లాలా కేమరామునిది, మరొకటి అతని తల్లి మాతా మోహనాదేవిది మరియు మూడవది అతని భార్య పీతా బీబీ. లాలా కేమరము ఒక క్షత్రియుడు. రాజా తోడరమల్లు 17వ శతాబ్దంలో ముస్లింలు మరియు బ్రిటిష్ వారి దండయాత్రల నుండి అతను ధైర్యంగా తిరుమలని రక్షించాడు. దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాడు మరియు తన ఆలయంలో వారికి చోటుని కూడా కల్పించారు. అవే ఈ విగ్రహాలు. ధ్వజస్తంభ మండపం 20 స్తంభాల చతురస్రాకార మండపం మధ్యలో బంగారు ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభానికి తూర్పున బలిపీఠం మరియు ఈశాన్యంలో క్షేత్రపాలక శిల అనే గ్రానైట్ రాయి ఉంటుంది. ఈ మండపం 15వ శతాబ్దంలో నిర్మించబడిందని
చెప్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆ ఉత్సవానికి హాజరు కావడానికి దేవతలు, యక్ష, కిన్నెర మరియు గంధర్వులు యొక్క ఆహ్వానం కోసం ఈ జెండాపై గరుడుని ముద్రతో కూడిన జెండాను ఎగరవేస్తారు. ఇక పూజా సామాగ్రి లేదా ఇతర వస్తువుల్ని గర్భగుడిలోకి తీసుకువెళ్ళాలనుకునేవారు లేదా భగవంతుడిని బయటకు తీసుకువెళ్ళినప్పుడల్లా ధ్వజస్తంభంతో పాటు ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. ఇక బలిపీఠం, ధ్వజస్తంభానికి ఆనుకునే బలిపీఠం లేదా బలిపీఠం ఉంది. స్వామికి మరియు ఇతర దేవతలకి సమర్పించిన నైవేద్యం వెండి ద్వారం గుండా బయటకు వచ్చిన తరువాత ఆ ప్రసాదం ఈ పీఠంపై ఉంచబడుతుంది. ఈ ఆహార నైవేద్యాన్ని దేవతలు మౌలిక శక్తులు తీసుకుంటాయని నమ్ముతారు. ఇక క్షేత్రపాలక శిల అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ పెద్ద గుండ్రటి రాయి అని చెప్పుకోవచ్చు. ఈ బలిపీఠం యొక్క ఈశాన్య మూలలో ధ్వజస్తంభం మండపం కింద 1.5 అడుగుల ఎత్తైన రాతి పలక ఉంటుంది. దీన్నే క్షేత్రపాలక శిల అంటారు. ఈ శిలాపలకం రాత్రిపూట మందిరానికి భద్రత కల్పించడం కోసం ఆలయం చుట్టూ నాటినట్టు చెప్తారు. పూజారులు రాత్రి ఆలయాన్ని మూసివేసిన తర్వాత ఆలయ తాళాలను ఈ రాతి పలకపై ఉంచి ఉదయం నమస్కారం చేసిన తర్వాత తిరిగి ఆలయాన్ని తెరవటానికి ఆ తాళాలని తీసుకునేవారు. సంపంగి ప్రదక్షిణ, ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ముందుగా సంపంగి ప్రదక్షిణం అనే ప్రదక్షిణ మార్గాన్ని మనం చూస్తాం. అయితే ఇది పెద్ద ప్రదక్షిణ మార్గంగా పరిగణించబడదు. పూర్వం సంపంగి పూల మొక్కలు ఈ మార్గంలో స్వామికి అలంకరించడం కోసం తరలించేవారు, అందుకే ఈ పేరు వచ్చింది. 4 స్తంభాల మండపం. సంపంగి ప్రదక్షిణం 4 మూలల్లో 4 మండపాలను సాలువ నరసింహరాయలు క్రీస్తు శకం 1870లో తన భార్య తన 2 కుమారుల పేర్లతో నిర్మించారు. కళ్యాణోత్సవ మండపం. అంతకు ముందు స్వామివారి కళ్యాణోత్సవాలన్నీ విమాన ప్రదక్షిణంలోని మండపం వద్ద జరుపుకునేవారు. అయితే ఈ కార్యక్రమాలకు వచ్చే భక్తుల రద్దీ పెరగడంతో రంగనాయక మండపంలో కొంతకాలంగా ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యా. ఇప్పుడు ఈ కళ్యాణోత్సవ మండపంలో కళ్యాణాలు జరుగుతున్నాయి. ఉగ్రాణం అంటే గోడౌన్. పడమటి వైపున ఉన్న మండపాలన్నీ ఈ రకంగా ఉగ్రాణం అంటే స్టోర్స్ హౌస్లుగా ఉపయోగపడుతున్నాయి. భగవంతుడి పూజ మరియు ఇతర ఆచారాలకి ఉపయోగించే పదార్థాలన్నీ సంపంగి ప్రదక్షిణ యొక్క వాయువు మూలలో నిల్వ చేస్తున్నారు ప్రస్తుతం. ఇక విరాజ నది, ఇది నిషిద్ధ ప్రాంతం. పురాణాల ప్రకారం వైకుంఠంలోని పవిత్ర నది అయిన విరాజ భగవంతుని
పాద పద్మాల కింద నుండి ప్రవహిస్తుంది. ఆలయ సముదాయంలోని నీటి బావి ఆ పవిత్ర నదిలో ఒక భాగమని నమ్ముతారు. ఈ బావి ఉగ్రాణం లేదా స్టోర్ హౌస్కి ముందుంటుంది. ఈ బావి లోపల గోడలకు ఉపయోగించిన రాళ్లపై విగ్రహాలను సైతం చెక్కారు. అందుకే ఈ బావిని బొమ్మల బావి అని కూడా పిలుస్తారు. ఇక పడిపోటు. సంపంగి ప్రదక్షిణ మార్గంలో ఆలయానికి వంటశాల ఉంది. ఈ వంటగదిని పడిపోటు అంటారు. భగవంతునికి నైవేద్యంగా పెట్టే లడ్డు, వడ, అప్పం, దోశ, పోలి, సుకియా, జిలేబీ మొదలైన తీపి పదార్థాలు మరియు రసవత్తులు ఈ పడిపోటు దగ్గర విరివిగా తయారవుతాయి. ఈ వంటగదికి తూర్పున ఫ్లవర్ ఛాంబర్ ఉంది. పుష్పాలయం. ఈ పుష్పాలయం పూర్వం సంపంగి ప్రదక్షిణంలో ఉండేది. భగవంతుడికి మరియు ఇతర దేవతల సేవకు ఉపయోగించే అన్ని పువ్వులు ఈ పూల గది నుండి సరఫరా చేయబడతాయి. దీనిని యమునోత్తరై అని కూడా పిలుస్తారు. ఈ పూలగది ఇప్పుడు విమాన ప్రదక్షిణంకి మార్చబడింది. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం జియంగార్లు పూలగదిలో సిద్ధం చేసిన పూల మాలలను సేకరించి ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారికి తలపై వేస్తారు. భగవంతుడికి వివిధ ఆచారాలు మరియు పూజలు నిర్వహించడం కోసం ఈ పూలదండలు గర్భాలయానికి సమర్పించబడతాయి. ఇక పూల బావి. ఫ్లవర్ ఛాంబర్ కాకుండా పూల బావి అని కూడా ఒకటి ఈ దేవాలయ ప్రాంగణంలోనే ఉంటుంది. మొత్తం అందుకనే 16.2 అడుగుల 16.2 ఎకరాలు చాలా పెద్ద దేవాలయం అయినా కూడా అందులో అనేక నిర్మాణాలతో కిక్కిరిసిపోయి కనిపిస్తుంది మనకు వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఎకరాల్లో చెప్పినప్పుడే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇదంతా మహాప్రాకారం లోపల ఉన్న ఈ దేవాలయం ప్రాంతం 16.2 ఎకరాలంట. మరి ఇక పూలబావి. పూలగదికి ఎదురుగానే ఉత్తరంగా పూలబావి అనేది ఉంటుంది. భగవంతుని పూజకు ఉపయోగించిన పూలన్నీ ఆ తర్వాత ఈ బావిలోనే నిక్షిప్తం చేస్తారు. అంటే ఈ బావిలో పడేస్తారు అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక వింత ఉంది. ప్రస్తుతం అయితే భగవంతుని సేవకి, పూజలకి, కైంకర్యాలకి అన్నిటికీ వాడిన ఈ పూలతో మరి సుగంధ ద్రవ్యాలు, అగరబత్తులు లాంటివి తయారు చేయడం, మరికొన్ని పూలని ఉపయోగించి దేవుళ్ళ యొక్క చిత్రపటాలని చాలా అందంగా వాటిని పొడిగా తయారు చేసి ఆ పొడిబారిన ఆకులు, పువ్వులను ఉపయోగించి ఈ రకంగా పూల బావిలో పడేయాల్సిన అవసరం లేకుండా దేవుడి పూజకి, కైంకర్యాలకి వాడిన ఆ పువ్వుల్ని ఇలాగా పునర్వినియోగం చేస్తున్నారు. ఇది చాలా సక్సెస్ కూడా అయ్యింది ఈ విధానం. మరి తూర్పు వైపున పూలగదిగా అనుకుని ఉన్న పొడవైన వాకిల్ని నాగపడి ఛాంబర్ అంటారు. ఇక్కడ రోజుకి 3 సార్లు దేవతలకి నైవేద్యాలని తయారు చేస్తారు. వెండి వాకిలి. ఇక వెండి వాకిలి, వెండి ప్రవేశం. ధ్వజస్తంభానికి ఎదురుగా ఉన్న ప్రవేశాన్ని వెండి వాకిలి అంటారు. దీన్నే నడిమిపడి కావలి అని కూడా అంటారు. ఇది గర్భాలయానికి వెళ్ళే 2వ ద్వారం. ఈ 2వ ద్వారం
ప్రాకారాల నిర్మాణం 12వ శతాబ్దంలో ప్రారంభమై 13వ శతాబ్దంలో పూర్తయిందని శాసనాలు చెబుతున్నాయి. ఈ ప్రవేశ ద్వారం తలుపులు 1929 అక్టోబర్ 1వ తేదీన నిజాం ఎస్టేట్కి చెందిన శ్రీరామ్ ద్వారకాదాస్ పర్బానిచే వెండి పూతతో చేయబడ్డాయి. ఈ ప్రవేశ ద్వారం మీద హిందీ మరియు ఆంగ్లంలో శాసనాలు కనిపిస్తాయి. ఇక విమాన ప్రదక్షిణం వెండి తలుపు దాటి ఆలయ ఆనంద నిలయం ప్రధాన గోపురానికి ప్రదక్షిణ చేసే మార్గాన్ని విమాన ప్రదక్షిణ అంటారు. తెల్లవారుజామున భగవంతునికి సుప్రభాత్ సేవ నిర్వహించబడుతున్నప్పుడు భక్తులు అంగ ప్రదక్షిణ ఆలయం చుట్టూ దుల్లుతూ ప్రదక్షిణ చేస్తారు. అందుకే దీన్ని అంగ ప్రదక్షిణ మార్గం అని కూడా అంటారు. ఈ మార్గంలోనే వెండి ద్వారం ఎదురుగా ఉన్న శ్రీరంగనాథుడు, శ్రీ వరదరాజస్వామి ఆలయం, ప్రధాన వంటశాల, బంగారు బావి, అంకురార్పణ మండపం, యాగశాల, నాణేల బరకామణి, నోట్ల బరకామణి, నందల్ శ్రీరంగనాథుడు వెండి వాకిలి అల్మారాలను చూడవచ్చు. విమాన వెంకటేశ్వరుని దర్శనం, ఇక రికార్డుల గది, సన్నిధి భాషగారులు, శ్రీ రామానుజుల పీఠం, యోగ నరసింహస్వామి ఆలయం, స్వామివారి హుండి మరియు విశ్వక్సేనుని పీఠం, ఇలాగా ఈ మార్గంలో చిన్న చిన్న దేవాలయాలు బోల్డ్ ఉంటాయి. వీటన్నిటిని చుట్టుగుళ్ళు అని పిలుస్తారు. అంటే ప్రధాన మందిరాన్ని చుట్టుముట్టిన ఉప మందిరాలు. ఈ రకంగా ప్రధాన దేవాలయం లోపల కూడా అనేక దేవాలయాలు, మండపాలు, వివిధ రకాలైన కైంకర్యాలకి సేవలకు ఉపయోగపడే గదులు అన్నీ కూడా ఉన్నాయి. ఇక వెండి ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించాక ఆదిశేషుని మీద మోకరిల్లిన శ్రీరంగనాథుడిని మనం చూడవచ్చు. శ్రీరంగనాథునికి ఎగువన దిగువన శ్రీ వరదరాజస్వామి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చిన్న బంగారు పూతతో కూడిన విగ్రహాలు ఉంటాయి. అంగ ప్రదక్షిణ ఇక్కడ నుండి మొదలై విమాన ప్రదక్షిణం చుట్టూ తిరుగుతూ ఇక్కడ ముగుస్తుంది. పొల్లు దండాలు చేసే భక్తుల్ని భగవంతుడు ఇష్టపడి వారి కోరికలు తీరుస్తాడని చెబుతారు. విమాన ప్రదక్షిణ మార్గంలో వెండి తలుపులకు దక్షిణంగా 9 అడుగుల దూరంలో వరదరాజ స్వామి ఆలయం ఉంది. విగ్రహం 5 అడుగుల ఎత్తులో ఉంటుంది. గుడిపై ఒక గోపురం ఉంది. భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని చుట్టి రావాలి. ఈ విగ్రహం ఏ కాలంలో స్థాపించబడిందో తెలియదు. నిత్య కరుణామయుడు, భక్తులకు వరాలను ప్రసాదించే వరదరాజు వైభవానికి ప్రతీక. ఇక ఘంటా మండపం, బ్రహ్మదేవుడు, దేవగణాలు మరియు సనకసనందన, సనత్ కుమార వంటి మహర్షులు బంగారు వాకిలి వద్ద శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కోసం వేచి ఉన్నట్టుగా ఉంటారు. బంగారు వాకిలికి ఎదురుగా గరుడ మండపం ఉంది. బంగారు ద్వారం మరియు గరుడ మండపాన్ని కలిపే మండపాన్ని ఘంటా మండపం లేదా మహామణి మండపం అంటారు. దీనిని 1461లో చంద్రగిరికి చెందిన మల్లన్న విజయనగర సామ్రాజ్యంలో
మంత్రిగా ఉండేవారు, ఆయన నిర్మించారు. ఈ మండపంలోని బంగారు వాకిలికి ఎదురుగా గరుడ ఆల్వార్ మందిరం కూడా ఉంది. ఇదే మండపంలో బంగారు వాకిలికి దక్షిణంగా ఇనుప గొలుసులను ఉపయోగించి ఒక చెక్క దొంగ నుండి 2 పెద్ద గంటలు ఉంచబడతాయి. ఈ గంటను మోగించే బ్రాహ్మణుడిని గంటాపాణి అంటారు. ఈ గంట మోగించడం భగవంతుడు భోజనం చేసే సమయం అని సూచిస్తుంది. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి చంద్రగిరిలో విడిది చేసినప్పుడల్లా చక్రవర్తి తన ఆహారం తీసుకోవడానికి వీలుగా మధ్యవర్తి గంట వరండాల ద్వారా చంద్రగిరికి గంటాధ్వనులు ప్రసారం చేయబడ్డాయని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం పెట్టిన తర్వాతే అక్కడ చంద్రగిరిలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు భోజనాలు చేసేవారు. ఈ గంటలు క్రమానుగుణంగా మోగించడం ద్వారా చంద్రగిరి వరకు కూడా ఈ సమాచారం వెళ్ళేది అని చారిత్రక ఆధారాలు సైతం ఉన్నాయంటే అది చాలా గొప్ప విషయం. మరి ఈ గంటల కారణంగానే ఈ మండపాన్ని గంటా మండపంగా అని కూడా ప్రసిద్ధి చెందింది. మరి అదే వారసత్వాన్ని సజీవం చేస్తూ తిరుమలలో నేటికి చాలామంది భక్తులు గంట మోగడం అనేది ఆగిపోయిన తర్వాత మాత్రమే ఆహారం తీసుకుంటారు. ఎందుకంటే అది మోగుతున్నంతసేపు భగవంతుడు ఆహారాన్ని తీసుకుంటున్నట్టుగా లెక్క. ఇక గరుడ మండపం బంగారు వాకిలికి ఎదురుగా మరియు భగవంతుని ఎదురుగా ముకిలిత హస్తాలతో స్వామికి నమస్కరిస్తున్న 6 అడుగులు ఎత్తైన గరుడు విగ్రహం ఉంటుంది. ప్రతిరోజు తెల్లవారుజామున బంగారు ద్వారం మరియు గరుడు విగ్రహం మధ్య ఉన్న ప్రదేశంలో అక్కడే సుప్రభాతం పఠిస్తారు. ఇదే మండపంలో బంగారు సింహాసనంపై కూర్చున్న భగవంతుడు పంచాంగ పారాయణం మరియు మునుపటి రోజు రసీదులు మరియు వ్యయ లెక్కల సమర్పణలను వింటాడు అని భగవంతులే వింటారు అని చెప్పబడుతుంది. ఇక జయ విజయ బంగారు వాకిలికి ఇరువైపుల శంఖం డిస్కం గదా పట్టుకుని స్వామికి ప్రధాన కాపాలదారులు జయ విజయ ఉన్నారు. ఈ విగ్రహాల చుట్టూ 10 అడుగులు ఎత్తైన చెక్క గ్రిల్ ఉంది. ఈ ఇద్దరు భక్తులైన సేవకులు భగవంతుని గర్భగుడిలో 24 గంటలు కాపలాగా ఉంటారు. ఇక బంగారు వాకిలి గోల్డెన్ డోర్ గర్భగుడిలోకి వెళ్ళడానికి అతి ముఖ్యమైన ద్వారం ఈ బంగారు ద్వారం. ఇక్కడ ప్రవేశ ద్వారం యొక్క రాతి చట్రం మరియు ఇరువైపులా ఉన్న జయ విజయాలు వరండాలు బంగారు పూతతో ఉంటాయి. కాబట్టే దీనికి బంగారు వాకిలి అనే పేరు వచ్చింది. అదే గోల్డెన్ డోర్. రాత్రిపూట ఈ తలుపులు ముందుగానే నిర్దేశించిన పద్ధతిలో మూసివేయబడతాయి. అదేవిధంగా ఉదయం తిరిగి తెరుస్తారు. మరి భగవంతుని సహజ సౌందర్యాన్ని ఈ పాయింట్ నుండి చూడవచ్చు. స్వప్న మండపం బంగారు వాకిలి దాటిన తర్వాత మీరు గమనించే మండపాన్ని స్వప్న మండపం అంటారు. ప్రతిరోజు తోమాల సేవ అనంతరం కొలువు శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి బంగారు సింహాసనంపై ఉంచి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ కొద్ది సమయంలో పంచాంగం పఠిస్తారు. ఆనాటి వ్యవహారాలు, అంతకుముందు రోజు ఆదాయం మరియు ఖర్చుల వివరాలను భగవంతుడికి భక్తిపూర్వకంగా సమర్పిస్తారు. ఈ ఆస్థానంలో ఉపయోగించే బంగారు సింహాసనం పక్కనే ఉన్న గ్రిల్డ్ ఛాంబర్లో భద్రపరచబడుతుంది. బంగారు తలుపుకి
మండపానికి ఇరువైపులా 2 గదులు ఉంటాయి. కుడివైపు గదిలో ఉండి సేకరణలు ఉండబడతాయి. ఎడమ పక్క గదిలో స్వామివారి ఆభరణాలంటే కిరీటం, శంఖం, చక్రం, వజ్రాలు, రత్నాలు, కెంపులు, పచ్చలు, నీలమణి, పుష్యరాగం మొదలైన వాటితో చేసిన హారాలు ఉంచబడతాయి. ఇక రాముని మందిరం, రాముల వారి మేడ అని కూడా అంటారు. స్వప్న మండపం దాటిన వెంటనే చాలా ఇరుకైన మార్గం ఉంటుంది. దీన్నే శ్రీరాముని మందిరం అని పిలుస్తారు. ఈ మార్గానికి ఇరువైపులా 2 ఎత్తైన ప్లాట్ఫారాలు ఉన్నాయి. గతంలో ఈ వేదికలపై విగ్రహాలని ఉంచారు. ప్రస్తుతం ఈ విగ్రహాలను గది లోపల ఉంచారు. అయినా పేరు అలాగే ఉండిపోయింది, రాముల వారి మేడ. ఇంకా శయన మండపం, ఈ గదిలో వెండి గొలుసులతో వేలాడదీయబడిన పట్టు పరుపులతో కూడిన బంగారు మంచం ఉంటుంది. దానిపై భగవంతుని విగ్రహం విశ్రాంతిగా కనిపిస్తుంది. అందుకే దీనిని శయన మండపం అని పిలుస్తారు. ఈ గదిలోనే స్వామివారి ముందు నైవేద్యాలు ఉంచుతారు. ఈ అర్పణలకు గర్భాలయం యొక్క ఈ పరిమితిని దాటి ఎన్నడూ ముందుకి తీసుకోబడదు. ఇక కులశేఖరపడి, స్వామివారికి ఎదురుగా ఉన్న గుమ్మాన్ని కులశేఖరపడి అంటారు. కులశేఖరుడు వైష్ణవ భక్తుడు. అతను భగవంతుని ముందు ఒక రాతి శ్రీ సుదర్శన చక్ర తల్వార్, తిరుమలలో శ్రీ సుదర్శన భగవాన్ మరియు వివిధ రకాల కాంతి మరియు ఊరేగింపు దేవతలతో భగవంతుని కుడి చేతిలో సన్నిధిని ఉంచుతారు. దుర్మార్గులను శిక్షించడంలో, భగవంతుడి భక్తుల్ని రక్షించడంలో సుదర్శన చక్రం పోషించిన ముఖ్యమైన పాత్ర ఉంటుంది. తిరుమలకు వచ్చే భక్తులను రక్షించడం పాటు వారిని సురక్షితంగా వెళ్ళే బాధ్యతను ఈ సుదర్శన చక్ర తల్వార్ తీసుకుంటారు. ఇక సీతారామ లక్ష్మణుడు, త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసం చేస్తున్నప్పుడు సీతను వెతుక్కుంటూ లక్ష్మణుడు తిరుమలకు వచ్చాడని చెబుతారు. వారి సందర్శనకు గుర్తుగా వారి విగ్రహాలు ఆలయంలో ఉంచబడ్డాయి. వారు ప్రవాసంలో ఉన్నందున వారి విగ్రహాలు వారి సరళతను ప్రతిబింబిస్తాయి మరియు ఎటువంటి ఆభరణాలు లేకుండా ఉంటాయి, ఎందుకంటే వనవాసంలో ఉన్నారు కాబట్టి. ఇంకా రుక్మిణి కృష్ణుడు కూడా ఇక్కడ ఉంటారు. శ్రీ వెంకటేశ్వరుడు మరెవరో కాదు, ద్వాపరయుగానికి చెందిన శ్రీకృష్ణుడు అని పురాణాలు సమర్థిస్తున్నాయి ఆ విషయాన్ని. ధనుర్మాసం అంటే జనవరి నెలలో ఏకాంత సేవ నిర్వహిస్తుండగా భోగ శ్రీనివాసమూర్తి స్థానంలో శ్రీకృష్ణుడు పట్టుపరుపులపై శయనింపబడతాడు. ఈ మాసంలో, ధనుర్మాసంలో సుప్రభాతం చదవరు. శ్రీకృష్ణుడికి సంబంధించిన తిరుప్పావై పాసురములు ఆండాల్ శ్రీ గోదాదేవి రచించినవి మాత్రమే భగవంతుని మేల్కొల్పడానికి వాడతారు. అది ఈ రుక్మిణి కృష్ణుడు యొక్క గొప్పతనం. సాలగ్రామాలు నల్లని గోళాకారపు రాళ్ళు సాధారణంగా పవిత్రమైన గండకీ నదిలో కనిపిస్తాయి. శంకు మరియు చక్ర ఆకారాన్ని పోలి ఉండే రేఖలు వాటిపై పాతుకుపోవడమే వాటిని ఎంత పవిత్రంగా మారుస్తుంది. ఎంత పవిత్రంగా వీటిని వైష్ణవులు విష్ణు స్వరూపంగా భావిస్తారు. ఆనంద నిలయంలో భగవంతుడు కాకుండా 4 పెద్ద ప్రత్యేక సాలగ్రామాలు మరియు అనేక చిన్న సాలగ్రామాలకి ప్రతిరోజు అభిషేకం మరియు అర్చనలు జరుగుతాయి. ఈ సాలగ్రామాలన్నీ దేవుడు పాదాల వద్ద పూజింపబడే వెండి పాత్రలో ఉంచబడతాయి. ఈ రకంగా ఆనంద నిలయంలో సాలగ్రామాలు కూడా ఉన్నాయి. ఇక ప్రధాన వంటశాల. ఈ వంటగది చాలా పురాతనమైంది. స్వామికి సమర్పించే ప్రసాదాలన్నీ ఇక్కడ స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేస్తారు. ప్రపంచంలో ఎక్కడ ఎంత పరిమాణంలో ప్రసాదాలు తయారు చేయబడవు. మరి ప్రధాన వంటశాల పోటు ఈ మధ్యకాలంలో బయటికి తరలించడం జరిగినట్టుగా మనకు తెలుసు. ఇక వకులాదేవి, శ్రీనివాసుని యొక్క పెంపుడు తల్లి వకులాదేవి తన కుమారునికి ఇష్టమైన ఆహార పదార్థాలని తయారీని ఆమె పర్యవేక్షిస్తుందని నమ్ముతారు. నేటికి స్వామివారి ప్రసాదాల తయారీని ఆమె పర్యవేక్షిస్తూనే ఉన్నారు. కాబట్టి ఆమె
వంటగదిలో సన్నాహాలను పర్యవేక్షించడానికి గోడలో ఒక పీప్ హోల్ తయారు చేయబడింది. గోడకి రంధ్రం ఉంటుంది, దాంట్లోంచి ఆమె లోపల ఆహారాల తయారీని చూస్తారని ఒకలాదేవి చెప్పబడుతుంది. అంటే ఇది కాకపోతే గతం నుండి ఉన్న పాత పోర్ట్లో సంగతి. ఇక బంగారు బావి, ప్రధాన వంటగది పక్కన ఉన్న బావిని బంగారు బావిని పిలుస్తారు. ఈ బావిలో నీటిని స్వామివారి అభిషేకానికి, అర్చనకి, వండటానికి ఉపయోగిస్తారు. ఇక అంకురార్పణ మండపం, బంగారు బావికి దక్షిణంగా మరియు ప్రధాన వంటగదికి ఎదురుగా అంకురార్పణ మండపం ఉంది. అంకురార్పణం అంటే సాధారణంగా ప్రతి పండుగ మరియు ప్రతి వేడుకకు ముందు నవధాన్యం అని పిలువబడే 9 రకాల ధాన్యాలు మొలకెత్తడం. ఈ మండపంలో అనంత, గౌడ, విశ్వక్సేన విగ్రహాలు మరియు శ్రీరాముని పరివార దేవతలైన సుగ్రీవ, అంగద మరియు ఆంజనేయ విగ్రహాలు ఉంచబడ్డాయి ఈ అంకురార్పణ మండపంలో. అంతేకాకుండా పూజారులు ఈ ప్రదేశంలో, ఈ అంకురార్పణ మండపం ప్రదేశంలోనే భక్తులకి తీర్థం, పవిత్ర జలాన్ని సమర్పిస్తారు. ఇక యాగశాల, అంకురార్పణ మండపం పక్కనే ఉన్న గది యాగశాల. ఇక్కడ అన్ని యాగాలు మరియు హోమాలు యుగాల నుండి నిర్వహించబడుతున్నాయి. కానీ ప్రస్తుతం సంపంగి ప్రదక్షిణలో ఉన్న కళ్యాణ మండపంలో ఇవన్నీ నిర్వహిస్తున్నారు. అయితే బ్రహ్మోత్సవాల సమయంలో యాగశాలలోనే ఈ పూజల్ని నిర్వహిస్తారు. నాణాల పరకామణి, ఇది 1586లో విజయనగర సామ్రాజ్య ప్రతినిధి చెన్నప్పచే క్రమంగా నిర్మించబడింది. వాస్తవానికి ఇది 50 సంవత్సరాల క్రితం కళ్యాణోత్సవాలు నిర్వహించిన ప్రదేశం. యాత్రికుల రద్దీ కారణంగా దీన్ని సంపంగి ప్రదక్షిణంకి మార్చారు కళ్యాణోత్సవాన్ని. ఇక నోట్ల పరకామణి, కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించబడుతున్న ప్రస్తుత ప్రదేశం గతంలో అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించబడింది. ప్రస్తుతం ఈ మండపాన్ని కరెన్సీ నోట్ల లెక్కింపుకి ఉపయోగిస్తున్నారు. అయితే మరి కొత్తగా ఈ నోట్ల పరకామణి, నాణ్యాల పరకామణి ఇవన్నీ కూడా ప్రధాన దేవాలయానికి బయటకి తరలించేశారు. ఈ రకంగా చెప్పుకోవాలంటే వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం గురించి లోపలికి ఇంకా అనేకమైన మండపాలు, గుళ్ళు, రకరకాలైన విషయాలు దాగి ఉన్నాయి ప్రధాన ఆలయం లోపల. వాటన్నిటి గురించి మరొకసారి ఎప్పుడైనా వివరంగా, మరింత సవివరంగా స్క్రిప్ట్ తయారు చేసుకుని మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే మరి టీటీడీ వారు అందించిన సమాచారం ప్రకారం ఈ రకంగా ఉంది. అది ఇంకా కూడా చాలా సమాచారం అనేది ఉంది లోపల దేవాలయం, ప్రధాన దేవాలయం లోపల. మనకి తెలియకుండానే ఇన్ని మండపాలు, ఇన్ని రకాలైన వైశిష్ట్యాలు అన్నీ కూడా దాక్కుని ఉన్నాయి. ఈ రకంగా తిరుమల అనేది చాలా ఒక దివ్యమైన పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి ప్రతి హిందువు చాలా తహతహలాడతారు. మరి ఇక మేము ఈ రకంగా తిరుమల యాత్రని పూర్తి చేసుకుని వెనుతిరిగి శ్రీకాళహస్తిని దర్శించుకుని వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో వెళ్తున్నాం. గరుడ వారధిని పగటి సమయంలో దాటడం అనేది జరుగుతుంది. అప్పటికైతే నిజానికి ఈ గరుడ వారధి మిగతా అనేక భాగాలైతే పూర్తి కాలేదు. ఇది బస్టాండ్ వద్ద నుండి కపిల తీర్థం వరకు ఉండే భాగం అయితే అప్పటికి 2022 జూన్లో పూర్తి అయిపోయింది. చాలా చక్కగా కనిపిస్తోంది. ప్రయాణం అత్యంత సులభతరంగా ఉంది. ఇదే దారంతా ట్రాఫిక్లోంచి వెళ్ళాలంటే చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. అదిగోండి వేరే ప్రాంతాల నుండి వచ్చి ఈ దారికి కనెక్ట్ అయ్యే వారధి శ్రీనివాస సేతు. అప్పటికింకా గరుడ వారధి అని ఉంచాలా, లేకపోతే శ్రీనివాస సేతు అనే పేరుని ఉంచాలా అనేది అప్పటికి సరిగ్గా ఇతిగడ్డంగా ఒక నిర్ణయానికి రాలేదు. అందుకే నేను గరుడ వారధి పగటి సమయంలో అని ఇక్కడ వ్రాసి ఉంచాను. ప్రస్తుతం అయితే దీని పేరు శ్రీనివాస సేతుగానే పూర్తిగా మార్చివేయబడింది.
అంతేకాకుండా ఇంకా ఈ వీడియోలో కనిపించినట్టుగా సగం సగం నిర్మాణం కాకుండా ఈ శ్రీనివాస సేతు అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయి చక్కగా తిరుమల తిరుపతి వెళ్ళే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ అందుబాటులోకి వచ్చింది. దీంతో తిరుమలని చేరుకోవడం రాష్ట్రంలోనూ దేశంలోంచి వివిధ వేరే ప్రాంతాల నుంచి వచ్చేవారికి అత్యంత సులభతరమైన విషయంగా అనిపిస్తుంది. ఈ రకంగా మా ప్రయాణం మా స్నేహితుని యొక్క కారులో అత్యంత వేగంగా ఈ శ్రీనివాస సేతు గరుడ వారధి మీద సాగుతుంది. మరి శ్రీనివాసం, మాధవం అవి కాంప్లెక్స్లు, అక్కడ అనేక రూములు చక్కటివి భక్తులకి కేటాయించబడతాయి. కొన్ని వందల రూములు ఉంటాయి. మనం ఆన్లైన్లో కనుక బుక్ చేసుకుంటే తిరుపతిలో కనుక కావాలని మనం కోరుకుంటే అదిగోండి దాని యొక్క ఎంట్రన్స్ శ్రీనివాసం. ఇక్కడే రూములు మనకి కేటాయించబడతాయి. అవి కరెక్ట్గా ఈ కపిల్ తీర్థం వెళ్ళే ఫ్లైఓవర్ ఎంట్రీ పాయింట్ దగ్గర ఉంది ఆ గేటు. ఇదిగోండి ఇది తిరుచానూరు అటువైపు నుంచి వచ్చే శ్రీనివాస సేతు యొక్క సగం నిర్మాణ భాగం. ఇంకా కూడా అప్పటికి 2022కి ఇవన్నీ పూర్తి కావాల్సి ఉంది, కానీ ప్రస్తుతం అయితే చక్కగా పూర్తి అయిపోయింది. ఈ రకంగా 2022లో మా యొక్క ప్రయాణం అత్యద్భుతంగా సాగింది. నేను ఇప్పటికే భీమవరం నుండి దరిదాపు తిరుమలకి చేరుకునే వరకు ఉన్న వీడియోను కూడా పెట్టడం జరిగింది వ్లాగ్గా. అలాగే తిరుమల కొండ మీద తిరుగాడిన వీడియోలన్నిటినీ కూడా కలిపి ఒక వీడియోగా చేసి పెట్టాను. దాంట్లో భాగంగానే మేము తిరుగు ప్రయాణం అవుతున్న ఈ వీడియో బిట్లు కూడా మిగిలిపోతే వాటిని జత చేశాను. కాళహస్తి మీదుగా మా ప్రయాణం భీమవరం వైపుకి సాగుతుంది. ఎంతో ఆనందదాయకంగా ఆహ్లాదభరితంగా సాగింది మా ఈ ప్రయాణం. ఈ వ్లాగు ఇంతటితో సమాప్తం. నమస్తే.